హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని అయితే తయారు చేసేసుకుందాము. ఈ రెసిపీ ఏంటి అంటే రాజ్మా మసాలా కర్రీ ఈరోజు చేసుకుందామండి. సో ఈ రాజ్మా వచ్చేసి ఎక్కువ శాతం నార్త్ వాళ్ళు తింటూ ఉంటారు, బట్ మన ఆంధ్ర వాళ్ళు కొంచెం తక్కువేనండి. వీటిని కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. కలర్ వచ్చేసి పింక్ కలర్లో ఉంటాయి, కానీ ఇవి చాలా హెల్దీ అండి. చాలా మంచిది మన హెల్త్కి. సో అప్పుడప్పుడు రోజు కాకపోయినా అప్పుడప్పుడైనా ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి ఇలాంటి రెసిపీలు అనేటివి. సో ఫస్ట్ అయితే నేను ఈ రాజ్మాని ఓవర్ నైట్ నానబెట్టేసి తర్వాత పొద్దున్న మనకి ఇలా చక్కగా నానిపోతాయి అన్నమాట. వీటిని ఇప్పుడు ఉడకబెట్టేసుకోవాలండి. ఒక కుక్కర్ ప్యాన్లోకి ఈ రాజ్మాని వేసుకొని తగినన్ని వాటర్ అనేది వేసుకొని ఉప్పు కూడా వేసుకోవాలండి. ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఒక 3 విజిల్ వచ్చేలా ఉడకబెట్టేసుకోవాలి. మరీ అంత మెత్తగా కాకుండా 3 విజిల్లు అయితే సరిపోతాయండి. ఇప్పుడైతే మసాలా కోసం ప్రిపేర్ చేసేసుకుందాము. ఒక వెల్లుల్లిపాయని మంచిగా పొట్టు తీసేసి ఒక 10 రెబ్బల వరకు వెల్లుల్లిపాయలు సిద్ధం చేసుకోండి. అలాగే 1 ఇంచు వరకు అల్లంని సన్నగా స్లైసెస్ చేసుకొని పెట్టుకోండి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని దీనిలోకే మసాలా దినుసులు అనేటివి వేసుకోవాలి. ఫస్ట్ అయితే బిర్యానీ ఆకు వేసుకున్నాను. తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, 1 ఇంచు చెక్క, అలాగే ఒక 5 లవంగ మొగ్గలు కూడా వేసుకున్నాను. 1 స్పూను మిరియాల వరకు వేసుకున్నానండి. సో దీనిలోకి ధనియాల పొడి ఉంటే వేసుకోండి, లేకుంటే ధనియాలు ఉన్నాను వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్లు ధనియాల పొడి అయితే వేసుకున్నాను. అలాగే దీనిలోకి 2 మీడియం సైజ్ టమాటోల్ని కట్ చేసి అయితే వేసుకొని మనకి మిక్సీ పట్టేసుకోవాలి. ఫైన్ పేస్ట్లా పట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా. ఇదైతే మసాలా. సో ఈ మసాలా రెడీ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చీలు వేసుకోండి. ఒక ఉల్లిపాయ ఆల్రెడీ మనము మసాలాకి ఉల్లిపాయ వాడాం కాబట్టి ఒక చిన్న ఉల్లిపాయ అయితే సరిపోతుందండి. ఒక 5 పచ్చిమిర్చిలు అయితే కరెక్ట్గా ఉంటుంది. సో మనం ఆంధ్ర వాళ్ళం కదా, కొంచెం స్పైసెస్ ఎక్కువ తింటూ ఉంటాం కదా. సో అందుకోసమే నేను కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేస్తూ ఉంటాను. సో మీ టేస్ట్ బట్టి వేసుకోండి. సో ఇందులోకి కరివేపాకు కూడా వేసేసుకున్నానండి. సో ఇప్పుడు వచ్చేసి మనం మంచిగా ఫ్రై చేసేసుకున్నాం కదా ఉల్లిపాయలను అయితే, ఇప్పుడు దీనిలోకి మసాలా పేస్ట్ని కూడాను వేసేయాలన్నమాట. అంటే ఉల్లిపాయలు పచ్చిగా ఉండకుండా మంచిగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే చూసి మంచిగా మసాలా వేయించేసుకోండి. ఎలా అంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మసాలా వేగిన తర్వాత వేగితే ఆయిల్ అనేది అలా పైనకి తేలుతుంది అనమాట. మంచిగా కుక్ అయిపోయిందని అర్థం. సో ఇలా ఆయిల్ అంతా పైనకి వచ్చేస్తుంది చూసారా, అలా. ఇలా అయితే పచ్చివాసన పోయి మంచిగా కుక్ అయిపోయిందని అర్థం. ఇందులోకే సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, మన రుచికి తగ్గట్టు. అలాగే కారం, అలాగే 2-3 స్పూన్లు వేసుకున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను కదా. సో ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నానండి. ఇందులోకి ఆల్రెడీ మనం ధనియాల పొడి వేసుకున్నాము, కొద్దిగా వేసుకోండి, 1 స్పూన్ వరకు వేసుకోండి.
ఇందులోకి గరం మసాలా కూడా వేసుకోవాలి, గరం మసాలా పౌడర్ కూడా వేసుకోండి. ఇలా స్పైసెస్ అన్నీ వేసేసి మంచిగా ఈ మసాలా అనేది ఈ స్పైసెస్లో కొంచెం కలిసేలాగా మంచి కలర్ఫుల్గా తయారవుతుందన్నమాట. సో ఈ గ్రేవీ అనేది సో ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, ముందుగా మనం ఉడకబెట్టేసుకున్నాం కదండి రాజ్మా, ఈ గ్రేవీలోకి ఈ రాజ్మా అనేది వాటర్తో సహా వేసేయాలండి. సో మనకి ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఇంతేనండి. ఇలాగే ఒక 10 మినిట్స్ మంచిగా దగ్గర పడేంత వరకు ఉడకబెట్టేసుకుంటే రాజ్మా కర్రీ రెడీ అయిపోతుంది. సో ఇది వచ్చేసి చపాతీలకి, ఫుల్కాలకి, అలాగే రైస్కి చాలా బాగుంటుందండి. నెలకి ఒక 2 సార్లైనా చక్కగా ఈ రాజ్మాని మన రుచికి తగ్గట్టు వండుకొని తింటూ ఉండాలండి. అప్పుడప్పుడు ఇలాంటి అంటే ఇలాంటి గింజలు అలాంటివి చాలా మంచిది మన హెల్త్కి. అప్పుడప్పుడు ఇలాంటి కర్రీలు చేసుకుంటూ తినండి. ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరనైతే యాడ్ చేసేయడమేనండి. అంతే, మన సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీ రాజ్మా కర్రీ, అది కూడా మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. సో అన్నంతో కానీ చపాతీలతో కానీ దేనితోనైనా టేస్ట్ చేయొచ్చు. సో ఈ రెసిపీ ఒకసారి మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి ఎలా ఉందని తప్పకుండా నాకు కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలతో. అలాగే నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీలతో, అలాగే మంచి మంచి వీడియోస్తో కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.